శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు చివరి శ్రావణ మాసపు ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. సూర్య భగవానుడు సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు ఈ జగత్తుకు వెలుగు ప్రసాదించేటటువంటి జ్యోతి స్వరూపుడు. దినరాత్రాలు ఏర్పరిచినవాడు, అలాగే ఆయురారోగ్యాలను ప్రసాదించేవాడు, శుభాలను కలిగించేవాడు, ముల్లోకాలకు చూడామని, దినానికి మణి వంటివాడు. మరి స్వామివారి గురించి చక్కని కథలు తెలుసుకునే ముందుగా చాలామంది మనకున్నటువంటి సమస్యలతో విసుగు చెంది ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు. చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. అంటే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బట్టి ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, అలా మనకున్నటువంటి సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మంచి పరిష్కారం అయితే తెలియజేస్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8886784446. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ఇక ఈరోజు కథ గురించి తెలుసుకుందాం. సూర్య భగవానుడు ఈ విశ్వానికి ప్రాణదాత. ప్రతిరోజు కూడా ప్రత్యక్ష దర్శనం ఇచ్చేటటువంటి సూర్యుడి వలన మాత్రమే ఈ భూమిపై జీవం ఉంటుంది. సనాతన సాంప్రదాయంలో సూర్యుడి ఆరాధన పుణ్యమైనదిగా భావిస్తాం. ఎందుకంటే స్వామివారు ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రపంచానికి ఆత్మగా భావించేటటువంటి సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం ఎంతో ఉత్తమమైనటువంటి రోజు. సూర్యభగవానుని యొక్క ఆశీర్వాదాలు, అలాగే స్వామివారి అనుగ్రహం పొందడానికి ఈరోజు స్వామివారి నామాన్ని తలచిన స్వామివారి లీలలను చెప్పుకున్నా కూడా శ్రీకృష్ణుడు తన కుమారుడైనటువంటి సాంబుడికి దేవతల యొక్క ఉనికి, వారి యొక్క అస్తిత్వం గురించి ప్రబోధిస్తూ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి గురించి, అలాగే ఆయన దివ్య వైభవం గురించి ఈ విధంగా తెలియజేస్తాడు. కుమారా, సృష్టికి కన్నులాంటి వాడైనటువంటి ఈ సూర్యుడే ప్రత్యక్ష దైవం. ఆయన కన్నా అధికమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవత మరొకరు లేరు. సూర్యుడి నుండే ఈ జగత్తంతా ఆవిర్భవిస్తుంది, ఆయనలోనే లయమైపోతుంది. కృతయుగం, త్రేతాయుగం లాంటి లక్షణాలున్నటువంటి కాలస్వరూపం ఈ సూర్యభగవానుడు. గ్రహాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, మేషాది ద్వాదశ రాశులు, ఆదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, అశ్వినులు, వాయువు, అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మ, ముల్లోకాలు, పర్వతాలు, వృక్షాలు, నదులు, సముద్రాలు, సకల ప్రాణి ప్రపంచం, ఇలా అన్నిటికీ కూడా కారణం సూర్యుడే. అలాగే సూర్యుడి ఇచ్చతోనే ఈ జగత్తు ఆవిర్భవించింది. ఆయన ఇచ్చతోనే ఇది స్థితిని పొందింది. ఆయన ఇచ్చతోనే ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నీ తమ తమ కార్యాలను నిర్వర్తించగలుగుతున్నాయి. సూర్యుడి అనుగ్రహంతోనే లోకమంతా చైతన్యవంతంగా కనిపిస్తుంది. ఆయన ఉదయంతో సృష్టి అంతా కూడా వికసిస్తుంది. సూర్యుడి కన్నా గొప్పవాడు లేడు, భవిష్యత్తులో ఉండబోడు. వేదాలన్నింటిలోనూ సూర్యుడే పరమాత్మగా కీర్తించబడ్డాడు. ఇతిహాస పురాణాలలో ఆయన అంతరాత్మగా ప్రశంసించబడ్డాడు. సూర్య భగవానుడు చాలా చక్కగా ఉంటాడు, అలాగే బాహ్యంగా కనిపిస్తాడు. ఇలా సర్వాన్ని వహించేటటువంటి సూర్యుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులందరికీ ప్రేరణ కలిగిస్తాడు. ఈ చరాచర భూతాలలో ఆయన ప్రసరించినటువంటి వస్తువు లేదు. అటువంటి సూర్యుడి దివ్య వైభవాన్ని వర్ణించడానికి వేదాలకు కానీ వేదవేత్తలకు కానీ 100 సంవత్సరాలైనా సాధ్యం కాదు. అందుకే అతను గుణాకరుడు, దివాకరుడు అంటూ ప్రసిద్ధి చెందాడు అని శ్రీకృష్ణుడు తన కుమారుడైనటువంటి సాంబుడికి సూర్యుని యొక్క ప్రసక్తి గురించి తెలియజేస్తాడు. అసలు సాంబుడికి శ్రీకృష్ణుడు సూర్య భగవానుడి గురించి ఏ విధంగా తెలియజేశాడు, ఎందుకు తెలియజేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి జాంబవతికి జన్మించినటువంటి సాంబుడు తన తండ్రి అయినటువంటి శ్రీకృష్ణుడి చేత కుష్ఠవ్యాధిగ్రస్తుడుగా శపింపబడతాడు. శాపం ద్వారా తనకు సంక్రమించినటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికై చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళి సూర్య భగవానుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు. సాంబుడి తపస్సు సూర్యభగవానుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. వెంటనే ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు సూర్యభగవానుడు. అందుకు సాంబుడు ఆయనకు భక్తిగా నమస్కరించి తనకు వచ్చినటువంటి కుష్ఠవ్యాధి గురించి చెప్పి అది నశించి తిరిగి పూర్వరూపం రావాలని ప్రార్థిస్తాడు. సాంబుడి కోరికను మన్నించినటువంటి సూర్యభగవానుడు తదాస్తు అంటూ పలుకుతాడు. వెంటనే సాంబుడికి కుష్ఠవ్యాధి సమూలంగా తొలగిపోయి
తిరిగి పూర్వరూపం సిద్ధిస్తుంది. తనకు దివ్య వరాన్ని ప్రసాదించినటువంటి సూర్యుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా ఎంతో భక్తిగా, ఓ సూర్యదేవా, నీవు సకల జీవులను దయతో రక్షిస్తావు. బొల్లి మచ్చలున్న వారిని, కుష్ఠవ్యాధితో పీడించబడే వారిని, గుడ్డి, చెవిటి, కుంటివారిని కూడా నువ్వే కాపాడుతావు. అలాంటి దయామయుడైనటువంటి నీకు నా నమస్కారం అంటూ ప్రార్థిస్తాడు. ఆ విధంగా సూర్యుణ్ణు ఎన్నో నామాలతో కీర్తించినటువంటి సాంబుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇక ఆనాటి నుండి తనకు సుందర రూపాన్ని ప్రసాదించినటువంటి సూర్యుణ్ణి ప్రతినిత్యము కూడా ఆరాధించసాగుతాడు. ఒకనాటి రాత్రి సూర్యభగవానుడు సాంబుడి కలలోకి వచ్చి, సాంబా, ఇప్పుడు నీకొక దివ్య స్తోత్రాన్ని చెబుతాను. ఇక నుండి దాన్నే శ్రద్ధగా పఠించు. దీనివల్ల నీకు సకల శుభాలు కలుగుతాయంటూ తన స్తోత్రాన్ని తానే ప్రవచిస్తాడు. తరువాత సాంబా, మంగళకరమైనవి, నాకు అత్యంత ప్రీతికరమైనవి అయినటువంటి 21 నామాల గురించి చెబుతాను విను. వైకర్తనుడు, వివస్వంతుడు, మార్తాండు, భాస్కరుడు, రవి, లోక ప్రకాశకుడు, శ్రీమంతుడు, లోకచక్షువు, గ్రహేశ్వరుడు, లోకసాక్షి, త్రిలోకేశుడు, కర్త, హర్త, తమిశ్రహుడు, తపనుడు, తాపనుడు, శుచి, సప్తాశ్వావాహనుడు, గభస్తిహరుడు, బ్రహ్మ, సర్వదేవ నమస్కృతుడు. ఈ 21 నామాలతో కూడినటువంటి స్తోత్రం నాకు ప్రీతిపాత్రమైనది. దీనిని కనుక ఎవరైతే పఠిస్తారో వారి యొక్క శరీరారోగ్యం, ధనవృద్ధి, కీర్తి ప్రతిష్టలు చక్కగా పెంపొందుతాయి. ముల్లోకాలలో ఇది గొప్ప స్తవరాజంగా పేరొందుతుంది. ఉదయ అస్తమాన సంధ్యలలో ఈ స్తోత్రంతో ఎవరైతే నన్ను స్తుతిస్తారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించుకుపోతాయి. ఈ స్తోత్రమే మంత్రజపం, హోమం, సంధ్యోపాసన, పూజా మంత్రం, అర్ఘ్యమంత్రం, ధూపమంత్రం కూడా. అన్నం నివేదించేటప్పుడు నాకు అభిషేకం, అర్చన, ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ స్తోత్ర మంత్రాన్నే పఠించాలి. ఎందుకంటే ఇదే సకల పాపహరం, శుభకరం అయినటువంటి గొప్ప స్తోత్రం కాబట్టి అంటూ ప్రబోధిస్తాడు సూర్యభగవానుడు. ఇక ఆనాటి నుండి సాంబుడు ఆనందంగా సూర్యభగవానుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. ఒకనాడు హనుమంతుడికి వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలుగుతుంది. అయితే అలా అనుకున్నదే తడవుగా ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేస్తాడు. అప్పుడు సూర్యుడు సంతోషించి, సంకల్ప సిద్ధిరస్తూ, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడుగుతాడు. అయ్యా, వేదశాస్త్రాలను నేర్చుకోవాలని వచ్చాను అంటాడు హనుమంతుడు. బాగానే ఉంది, కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను. మరి నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టమవుతుందే అంటాడు సూర్యభగవానుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమాయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువుకోమంటారా, లేదంటే మీకు ముందు నడుస్తూ చదువుకోమంటారా అంటూ సూర్యభగవాను అడుగుతాడు. అందుకు సూర్యుడు ఆ మాటకు సంతోషించి, నాయనా, నీ వంటి వాడు సృష్టిలో మరెవ్వరూ లేరు. 2 కొండల మీద పాదాలు ఉంచి నిలబడు, దేవతలు నిన్ను చూసి ఆనందిస్తారు అని అంటాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండే విధంగా పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండే విధంగా చేస్తాడు. ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడితో సహా నివ్వెరబోతాడు. మునులు, దేవతలు హనుమంతుని చూసి నమస్కారాలు చేస్తారు. ఇక సూర్యుడు పొందినటువంటి అద్భుతమైతే అంతా ఇంతా కాదు. ఆయన హనుమంతునితో, ప్రత్యక్ష రుద్రావతారుడివి అంటూ నాకు కీర్తి కలిగించేందుకు మాత్రమే నా దగ్గరకు నువ్వు వచ్చావే, కానీ నేను నీకు నిజానికి ఏం ఉపదేశించగలను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా, మహాత్మా, మీరు ఇలా అనవచ్చా? వేదాలకు మూలమైన వారివి, నన్ను శిష్యుడిగా చేసుకొని దయతో నాకు వేదత్రయం గురించి బోధించండి అంటూ తన మామూలు రూపాన్ని ధరించి సూర్యుడు ప్రధానిగా ఎదురుగా నిలబడతాడు. ఇక సూర్యుడు గడియకు 9,70,000 యోజనాల వేగంలో నడుస్తుంటాడు. అంతే వేగంతో హనుమంతుడు కూడా ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సిందంతా కూడా చక్కగా పురాణాల్లో ఉన్నదంతా నేర్చుకుంటాడు. చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కిందకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి సంగతులన్నీ కూడా చెబుతాడు. ఈ విధంగా హనుమంతుడు సూర్య భగవానుడి వద్ద అన్ని శాస్త్రాలను, పురాణాలను చక్కగా నేర్చుకొని వెళతాడు. ఇక గొడుగు చెప్పుల గురించి మహాభారతంలో ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది.
అదేమిటంటే కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ అంపశయ్య మీదే నిరీక్షిస్తూ ఉంటాడు. ఈ సమయంలో ధర్మరాజు భీష్ముని చెంతకు చేరి తన యొక్క ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. ఆ సందర్భంలోనే భీష్ముడు గొడుగులు చెప్పులు ఏర్పడినటువంటి సంగతి గురించి చెప్పుకొస్తాడు. పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని ఒకనాడు తన భార్యతో కలిసి ఆరుబయట విలువిద్యను అభ్యసిస్తూ ఉంటాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సహాయంగా నిలుచుంటుంది. అలా కాసేపు గడిచిన తరువాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించలేదు. తర్వాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ అలా వచ్చినటువంటి రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి గల కారణం అడుగుతాడు. సూర్యుడు తాపానికి తాళలేక తాను ఒక చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొస్తుంది రేణుకాదేవి. అంతే, జమదగ్నికి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. తన భార్యకు తాపం కలిగించినటువంటి ఆ సూర్యుడి యొక్క వేడిని అడ్డుకోవాలనిపిస్తుంది. వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పిపారేసేందుకై సిద్ధపడిపోతాడు. ఆ ప్రమాదాన్ని గ్రహించినటువంటి సూర్యభగవానుడు వెంటనే ఒక బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకుంటాడు. మునివర్య, మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుని మీద కోపగించుకోవడం సమంజసమేనా? ఆ సూర్యుని తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది. ఆయన శక్తి కారణంగానే కదా చెట్టు చేమ బ్రతుకుతున్నాయి. అసలు ఆయనే లేకుండా ఈ జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్నిని శాంతింపచేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు ఎంతగా నచ్చచెప్పినప్పటికీ జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన యొక్క నిజరూపంతో దర్శనమిస్తాడు. ఓ బ్రహ్మర్షి, నా వలన ఏదైనా కానీ అపరాధం జరిగి ఉంటే క్షమించండి. అంతేకాని నీ కోపంతో నా వెలుగును అడ్డుకొని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకు అంటూ వేడుకుంటాడు. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే క్షమించమంటూ కోరడంతో జమదగ్ని మనసు కరిగిపోతుంది. సూర్యుడు కూడా తన వలన కలుగుతున్నటువంటి తాపానికి కాస్త ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇస్తాడు. అలా గొడుగు చెప్పులను ధరించడం, వాటిని దానం ఇవ్వడం మొదలైనవి అప్పటి నుండే మొదలైందని మన పెద్దల నమ్మకం. ఒకప్పుడు కాశీ నగరంలో ఒక వృద్ధుడు సూర్య భగవానుడి కోసమై తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేయగా ఆదిత్యుడు అతని తపస్సుకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమై ఆ వృద్ధుణ్ణి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నేను తాపసిగా ఉండాలి అని అనుకుంటున్నాను, అందుకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించవలసింది అంటూ కోరతాడు. అందుకు ప్రసన్నుడైనటువంటి ఆదిత్యుడు ఆ వృద్ధుడకు శక్తినిస్తాడు. తర్వాత వృద్ధుని కటాక్షించినటువంటి ప్రదేశంలో ఆదిత్యుడు వృద్ధాదిత్యునిగా పూజింపబడుతూ ఉన్నాడు. వృద్ధాత్యుడిని పూజించుకున్న వారికి ఆదిత్యుడు శక్తిని ప్రసాదిస్తాడని కాశీఖండంలో వివరించబడింది. ఇప్పుడు ధ్రువ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం ఉత్తానపాదుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను మంచి పరిపాలన చేసేవాడు. దేవతల ప్రీతికై యజ్ఞాలు యాగాలు చేసేవాడు. ఈయన యశస్సు దిగంతాలకు వ్యాపించింది. ఇతనికి సురుచి, సునీతి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. సురుచి కుమారుడు ఉత్తముడు, సునీతి పుత్రుడు ధ్రువుడు. ఇతనికి 5 సంవత్సరాల వయసు. ఇద్దరు పిల్లలు విద్యా వివేకాలు, రూపం, సౌందర్యం కలవారు. ఒకనాడు ఉద్దానపాతుడు సభలో తన తొడపై ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడుతూ ఉంటాడు. అది చూసినటువంటి ధ్రువుడు తండ్రి వద్దకు వెళ్ళి చెయ్యి చాపుతాడు. ఆయన పక్కన కూర్చోవాలని అడుగుతాడు. అది చూసినటువంటి సురుచి, ఈ సింహాసనం ఎక్కడానికి అర్హత నా కొడుకు మాత్రమే ఉంది, నీకు లేదు అంటూ అతను చెయ్యి పట్టుకుని వెనక్కిలాగి ధ్రువుడు వీపుపై కొడుతుంది. ధ్రువుడు ఏడుస్తూ పెద్ద తల్లి చేసినటువంటి పని తండ్రి పట్టించుకోకుండా ఉండడం ఏడుస్తూ వెళ్ళి తల్లికి చెబుతాడు. ఇక సునీతి పైటి చెంగుతో ధ్రువుని యొక్క కన్నీరు తుడిచి తన కన్నీరు అరచేతితో తుడుచుకొని ఇలా అంటుంది, ధ్రువ, మీ పెద్ద తల్లి రాజు మొదటి భార్య కాబట్టి ఆమె కుమారుడికే మన్నన కలుగుతుంది. మనం దురదృష్టవంతులం, మనకు రాజుగారి మన్నన కలగదు. ఉత్తముడు పెద్దవాడై రాజైతే నీవు అతను చెప్పిన విధంగా చేయాల్సిందే అంటూ కంటినీరు పెడుతూ అలా కన్నీరు పెడుతూ ఉన్నటువంటి తల్లిని తన తల్లి కళ్ళను తన చిట్టి చేతులతో తుడిచి, అమ్మా, అన్న రాజై రాజ్యం మేలని, ఈ రాజుకు సిరి సంపదలు రాజ్యం ఇచ్చినవాడు మనకివ్వడా? ఇదిగో నా మాట విను. ఈ రాజభోగాలు క్షణికాలు, ఈ ఐశ్వర్యం నాకొద్దు. దేవతలకు పైనుండే సూర్యచంద్రులు ఉన్నంతకాలం నేను ఉండాలని సంకల్పించుకుంటున్నాను. నేను తపస్సు చేసుకుంటానంటూ తల్లికి చెప్పి నగరం విడిచి అడవిలో కృష్ణాజనం పైన కూర్చొని సప్తఋషులను చూసి నమస్కారం చేస్తాడు.
వారు ధ్రువుణ్ణి చూసి నీ పేరేమిటి, ఎక్కడి నుండి వస్తున్నావు, ఇలా ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నేను రాజు అయినటువంటి ఉత్తానపాదుడి కొడుకును, నా పేరు ధ్రువుడు, తపస్సు చేయడానికి వచ్చాను. నా పూర్వజన్మ సుకృతం వలన నాకు మీ దర్శనం అయిందని చెబుతాడు. రాజకుమారుడివై రాజభోగాలు విడిచి తపస్సు చేయాలని వచ్చావా? నీకు అనారోగ్య లక్షణాలు కూడా ఏమీ కనిపించడం లేదు, పైగా పసిపిల్లవాడిలా ఉన్నావు. ఇలా 5 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఉండి ఇలా రావడం మంచిది కాదు నాయనా, ఇంటికి వెళ్ళమంటూ చెబుతారు. అప్పుడు తన సవతి తల్లి మాటలు, తండ్రి ఉపేక్ష, తల్లి విచారం, తన ప్రతిజ్ఞను అంతా కూడా చెప్పి, దయచేసి నా సంకల్పం నెరవేరేలా నన్ను దీవించి నాకు సహాయం చేయండి, నేనైతే వెనక్కు వెళ్ళనని అడుగుతాడు. విద్యలలో బాణానికి భయపడిన బాలుడు సవతి తల్లి మాటలకు బాధపడటం విని, రాకుమారా, శ్రీహరిని ఉపాసించు, మీ పూర్వీకులు ఆయన్ను భజించి కృతార్థులయ్యారు, మేము కూడా ఆయన ఉపాసించి మునీశ్వరులమయ్యాం, నీవు శ్రీహరిని ఆరాధించు అంటూ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసేటటువంటి పద్ధతి గురించి చెప్పి అతన్ని ఆశీర్వదించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోతారు. ఇక ఆ తరువాత ధ్రువుడు అక్కడి నుండి చక్కగా యమునా నది తీరానికి చేరుకొని అక్కడ మధువనానికి వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన విధంగా నారాయణుడిపై మనసును లగ్నం చేసి మంత్రం జపిస్తూ ఆ విధంగా నిశ్చలంగా దీక్షలో మునిగిపోయి ఉంటాడు. ఒక పాదం భూమిపై మోపి చేతులు పైకెత్తి నమస్కారం భంగిమలో నిలబడి ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ బాలుడు యొక్క పాదం బరువుకు నేలలో కుంగిపోతుంది. ఆ విధమైనటువంటి ధ్రువుని యొక్క తన చర్యతో భూతకోటికి సహించరానిదవుతుంది. ఆ దశలో ఇంద్రుడు విఘ్నం కలిగించడానికై భూత ప్రేత పిశాచ గణాలను పంపించి తపస్సును ధ్వంసం చేసే ఏర్పాట్లు చేస్తాడు. యమదేవతలు, రాక్షసులు అలా వివిధ క్రూర జంతువుల్లాగా మారి ధ్రువుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఒక్క రక్కసి సునీతిలా మారి ధ్రువుడి వద్దకు వచ్చి, కుమారా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం తగునా? ఆ విష్ణువు నీలాంటి పిల్లలకు వరాలు ఇస్తాడా? మీ నాన్నకు చెప్పి నీకు మేలు చేసే విధంగా చూస్తాను. పెద్దవాడు అయ్యాక తపస్సు చేసుకోవచ్చు, నన్ను సంతోషపెట్టు, లేదా నా ప్రాణం విడిచేస్తాను అంటోంది. అయినా ధ్రువుడు చెలించలేదు. ఇంకా కుటిల మార్గాల్లో ధ్రువుడిని ఆపే ప్రయత్నం చేయకూడదనుకొని ఇంద్రుడు వెళ్ళి నారాయణుని కలుస్తాడు. లోకేశ్వర, ఉత్తానపాతుడి కొడుకు తన సవతి తల్లి మాటలకు బాధపడి మీకోసం భయంకరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అది ఆపే ప్రయత్నం కూడా చేశాను, ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం కోరుకుంటాడో, ఏ దిక్పాలకుల స్థానం కోరుకుంటాడో ఆలోచించు అని అంటాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఇంద్ర, భయపడవద్దు, ఆ బాలుడి కోరిక నాకు తెలుసు, అది నెరవేర్చి తపస్సు ఆపివేయిస్తాను అంటూ ఇంద్రుని పంపించి ధ్రువుడి వద్దకు వెళతాడు నారాయణుడు. కుమారా, ధ్రువ, నీ తపస్సుకు మెచ్చి నీ ముందు నిలిచాను, వరం కోరుకో అంటాడు. ధ్రువుడు ఆనందంగా కళ్ళు తెరిచి నారాయణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేసి గద్గదమైనటువంటి స్వరంతో, స్వామి, నీ దివ్య రూపం చూసి మైమర్చాను, వాక్కు కూడా రావడం లేదు అని అంటాడు. హరి తన చెయ్యి ధ్రువుని తల మీద ఉంచుతాడు. ధ్రువుడు స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. నీ వల్లే వాక్కు పొంది నిన్నే స్తుతి చేస్తాను అంటాడు ధ్రువుడు. స్వామి సంతోషించి, నా దర్శనం వృధా కాదు, వరం కోరుకో అంటాడు. మీరు అన్ని ప్రాణుల్లో ఉంటారు కదా, మీకు నా మనసులో ఏముందో తెలియదా? అయినా మీ ఆజ్ఞ ప్రకారం నా కోరిక మనవి చేస్తున్నాను. ఒకనాడు నా తండ్రి కొలువులో ఉన్నప్పుడు నేను నా తండ్రి ఆసనంపై చెయ్యేశాను. దానికి నా సవతి తల్లి నాకు అర్హత లేదంది. నేను బాధపడి మీ వల్ల ఉన్నతమైనటువంటి మార్గం కనిపిస్తుందని దీక్ష పూని ఇలా చేశాను. నా దీక్ష సఫలం పొందాలని వరం ఇవ్వండి అంటాడు. అప్పుడు శ్రీహరి, రాకుమారా, పూర్వజన్మలో నీవు బ్రాహ్మణుడు, వేదశాస్త్రాలు చదివి తల్లిదండ్రులను సేవిస్తూ నాయందే మనసు ఉంచావు. అలాంటి నువ్వు రాజమిత్రుడవై అలాంటి వైభవం కోరి రాకుమారుడుగా పుట్టావు. బాలుడైన ఎనలేనటువంటి భక్తితో తపస్సు చేసి ఎనలేనటువంటి పుణ్యాన్ని సంపాదించావు. దేవతలకు, నక్షత్రాలకు, గ్రహాలకు పైన ధ్రువమండలం ఉంది, అది నీకిచ్చేస్తాను. ఆ దివ్యపదంలో నీ తల్లితో నక్షత్రం రూపంలో కల్పాంతం వరకు ఉండు, ఆ తరువాత మోక్షం ఇస్తానంటూ అంతర్ధానమవుతాడు శ్రీహరి. ఆ సమయమునందు సుర, నర, కిన్నెర, సిద్ధ సాధువులు స్తుతిస్తూ ఉండగా తల్లితో కలిసి దివ్యమైనటువంటి విమానం ఎక్కి ధ్రువుడు పై స్థానానికి చేరుకుంటాడు. ముందు సూర్యమండలం, తరువాత చంద్ర, నక్షత్రం, బుధ, అంగారక, శుక్ర, బృహస్పతి, శనేశ్వర మండలాలకు వెళ్ళి వారి మన్ననలను పొంది సప్తర్షి మండలం దర్శించుకున్న తరువాత వారి ఆశీస్సులు కూడా పొంది ధ్రువ స్థానాన్ని చేరి అక్కడ నేటికి కూడా సకల జనులకు ఆదర్శనీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు ధ్రువుడు. ఈ ధ్రువ చరిత్ర చదివినవారు, విన్నవారు, వినిపించినవారు యశస్సును పొంది సకుటుంబ సమేతంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారని సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువే వరాన్నిచ్చాడు. విన్నారు కదండి, ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను.
ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు.